నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు ధర్నాకు దిగారు. అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులేట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. కార్మికులకు నెల నెల ఇవ్వాల్సిన డబ్బులు, నూనెలు, చెప్పులు సక్రమంగా ఇవ్వటం లేదన్నారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ నగర పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు గత అనేక రోజులుగా సబ్బులు, నూనెలు, అట్లాగే రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం చీపుర్లు, పారలు కూడా ఇవ్వటం లేదు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దాన్ని అమలు జరపాలని, అట్లాగే కనీసం ఈలోపు జీవో నంబర్ 60 ప్రకారమైన కార్మికుల వేతనాల్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించనేడల కార్మికులతోటి పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.